సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలు నామినేటెడ్ పోస్టులపై రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలు నామినేటెడ్ పోస్టులపై రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రైట్గా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో పాటు ప్రధాని మోడీని కూడా కలవబోతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొట్టమొదటిసారి ప్రధానిని ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విభజన హామీలకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఆయన ప్రధానికి ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నారనేది చెప్పాలి. మొట్టమొదటిసారి కలవడానికి అయితే వెళ్లడంతో ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. రేవంత్ సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏ మేరకు తీసుకురాగలుగుతారు అన్నదైతే ఒక చర్చ నడుస్తా ఉంది. లాస్ట్ వీక్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని మోడీని కలుస్తారనుకున్నారు. కానీ అప్పటికి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన రేపు ప్రధాని కలవబోతున్నారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కూడా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. ఆ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీకి సంబంధించి కొన్ని నామినేటెడ్ పదవులు, పార్టీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చర్చించబోతున్నారు. ఇప్పటికే చాలా మంది గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో వాళ్ళందరూ కూడా కొంత నిరాశగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా పనిచేయడానికి ఈ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, పార్టీలో సంస్థాగతంగా కొన్ని మార్పులకు రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పాలి. వీటన్నింటినీ కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించబోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ హైకమాండ్ పిసిసి మార్పుపై చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే రేపు రేవంత్ ఢిల్లీలో తన షెడ్యూల్ అంతా బిజీగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. పవన్, రైట్, థ్యాంక్ యూ సునీల్. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు నామినేటెడ్ పోస్టులపై రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలవనున్నారు.